ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా రాయబడింది ఏమనంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. యేసుక్రీస్తు ప్రభువారట ఆయన శాశ్వతమైనటువంటి లేదా దైవికమైనటువంటి అగాపే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి మనమట పరిమళ వాసనగా ఉండే దాని కొరకు తనను తానే అర్పణగా బలిగా దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ఈ రోజున మనము క్రీస్తు యొక్క సువాసన పరిమళ వాసన కలిగిన వ్యక్తులుగా ఉంటున్నామంటే దానికి కారణము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆయన శిలువ బలియాగము, ఆయన త్యాగపూరితమైనటువంటి ఆ బలియాగమే. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఒకప్పుడు మనం ఎట్లున్నామంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, పచ్చి పుండ్లు, దెబ్బలు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదని. అంటే నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు పచ్చి పుండ్లలో నుంచి రక్తము, నీరు, చీము, దుర్వాసన, పాపపు వాసన, మరణపు వాసన, నరకపు వాసనతో ఉన్నటువంటి పరిస్థితి మానవుడా మన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవునిట మరి పరిమళ సువాసన కలిగినటువంటి వ్యక్తిగా చేయడానికి కొరకే దేవుడే ఇంచుమించు 2025 సంవత్సరాలకు పూర్వము మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన తన యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తపట్టు వరకు ధారపోసి ఆ రక్తంలో మన ప్రతి జన్మ కర్మ పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి ఈ రోజున మనల్ని ఒక క్రీస్తు యొక్క పరిమళ సువాసన కలిగిన వ్యక్తులుగా మారుస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన గొప్పతనం, మన మంచితనం కాదు, కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువారట మనల్ని ప్రేమించిన. బైబిల్ అంటుంది, మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాలి. ఈయన ప్రేమ కలిగినటువంటి దేవుడు స్నేహితుడా, ఈ రోజైనా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజైనా ప్రేమ కలిగినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీ కొరకు కూడా ఆయన యొక్క రక్తాన్ని సిలువలో ధారపోస్తున్నాడు. ఆ రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.